ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ మన కర్మేల రేవాల మినిస్ట్రీస్ తరపున శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్రభు మనకు చాలిన దేవుడిగా ఉండి అనుక్షణం అనుదినం ఆయన తన యొక్క రెక్కలలో దాచి భద్రపరిచారు. అందుకై మనం దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారా మా కోసం? మేము కూడా వీక్షకులైన మీ అందరి కోసం ఈ యొక్క పరిచర్యలో ఉదయకాలం ముందు ఆశతో వేగిరపడుతూ ఉదయకాలపు దేవుని యొక్క వాక్య సందేశాలను వినాలని ఆతృతతో ఉన్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన నిండు వందనాలు. నిజంగా ప్రతి మాట నా సొంత మాట కాదు, అది దేవుని యొక్క ఆత్మ ద్వారా నాకు దేవుడు జ్ఞాపం చేసిన మాటలు ఈ యొక్క వాక్య భాగాలుగా మీకు తెలియచేస్తున్నాం. వీటికి మనం అందరము ఈ మాటల చేత సంపూర్ణమై ప్రభు ఎదుట నిలబడాలన్న ఉద్దేశంతో తప్ప మా ప్రయత్నం వేరే విధంగా అన్యదాయ లోక సంబంధమైన సంపాదనలకైతే కానీ కాదన్న విషయాన్ని మరొకసారి సవినయంగా తెలియచేస్తున్నాం. దేవుని మాటలు మనలందరికీ కృపను, శక్తిని, బలమును, అభిషేకమును అనుగ్రహిస్తూ ఆయన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, అభిషేకుడు హెబ్రీ గ్రంథకర్త ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయాలు ఆయన రాసించాడు. 13 అధ్యాయుల్లో ఒక్కొక్క అధ్యాయం దానికి సాటి. ఈ రోజున మనం క్లుప్తంగా 12 అధ్యాయంలో కొన్ని మాటలు మనం గమనించబోతున్నాం. ప్రారంభము ఆయన వివరిస్తూ స్టార్ట్ చేశాడు. ఎంతో గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపం నుండి మనం తప్పించుకొని మన యొక్క రక్షకుడైన యేసయ్య ఎదుట మన కోసం ఆయన కూడా మన కోసం మనకు మాదిరిగాని చూపించి జీవితాన్ని వెళ్ళాడు. ఆయన తన ఎదుట ఉంచినటువంటి ఆనందం కొరకు ఓపికతో, సహనముతో నిందలు, అవమానాలు ఆయన సహించాడు అని యేసయ్య యొక్క త్యాగాన్ని, యేసయ్య యొక్క ఉద్దేశాలని తెలియచేస్తూ మనం కూడా మేఘంలాగా ఉన్న సాక్షి సమూహం విషయంలో మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మనము ముందుకు సాగుదాము అంటూ చెప్తూ ఆయన అంటాడు, తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్న బంధాన్ని చూపిస్తాడు. తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షిస్తాడు. ఎవరైతే తండ్రి చేత ప్రేమించబడుతున్నారో వారికి శిక్షణ ఉంటుంది. తప్పిదమునకు శిక్షలు వేయబడుతుంటాయి కదా. సో ఈ యొక్క లోక సంబంధమైన తండ్రులు మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నారో, ఏ విధంగా మనల్ని హెచ్చరించారు, గద్దించారు, బుద్ధి చెప్పారో, అలాగే పరసంబంధమైన విషయాల్లో కూడా ఆత్మీయంగా తల్లిదండ్రులు కూడా మనల్ని హెచ్చరిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. సో వీటన్నిటిని మనం తృణీకరించొద్దు అంటూ దేవుని యొక్క దాసుడు సంఘానికి ఉద్బోధించాడు. ఈ శిక్షను మీరు తృణీకరించొద్దు. ప్రస్తుత కాలానికి సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనపడుతుంది తప్ప సంతోషకరంగా ఉండదు అంటూ 11వ వచనంలో ఆయన అంటాడు. 12వ అధ్యాయంలో సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనబడుతుంది. ఇప్పుడు మనకు ఈ వేదన బాధలుగానే కనబడుతూనే ఉంటాయి, కానీ పొరపాటునవి మనకు మేలుగా అనిపించవు, సంతోషకరంగా అనిపించవు. కానీ వాటి యందు అభ్యాసం కలిగి ఉంటే మనకు నీతి అను సమాధాన ఫలము పొందగలము అని. నా చిన్నతనంలో నేను యవ్వన కాలంలో అడుగు పెడుతూ 10వ క్లాసు అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఆ టైంలో ఇక నా తండ్రి కంటే నా తల్లి ఎక్కువగా మమ్మల్ని శిక్షించింది, శిక్షలో పెంచింది. మేము బయటికి వెళ్తే ఒప్పుకునేది కాదు. ఇంట్లో ఉండాలి, స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండాలి, ఇలాంటి చర్చికైనా వెళ్ళాలి. ఈ విషయాలు తప్ప అన్యద ఎక్కడైనా తిరుగుతున్నామో అని తెలిసినా కూడా ఆమె సహించేది కాదు. అంత కోపం ఉండేది. ఆమె విధంగా మమ్మల్ని ఖండితంగా కరాఖండిగా మమ్మల్ని కొడుతున్నప్పుడు మా ఇంటి చుట్టూ మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి, ఏంది మే తల్లేనా ఇంత క్రూరాలుగా ఉందే, కఠినంగా శిక్షిస్తుందే, పిల్లలని కూడా జాలి లేదే అంటూ మా అమ్మను కూడా వాళ్ళు కొంతమంది అయితే డైరెక్ట్గా ముఖం మీద అనేవాళ్ళు, కొంతమంది అయితే మనసులో అనుకునేవాళ్ళు, ఈమె జోలికి వెళ్ళకూడదు బాబు, ఈమె మనల్ని కూడా ఏమైనా అనేస్తుంది అన్నట్లుగా వాళ్ళకి ఉండేది ఆ మనసు. కానీ దేవుని కృపను బట్టి చెప్తున్నాం, ఆ దినాల్లో మాకు కష్టం, చూస్తున్న వాళ్ళకి కష్టం అనిపించింది. మా అమ్మ చేసినటువంటి శిక్ష, మమ్మల్ని కొట్టిన విధానాలు ఇవన్నీ చాలా బాధాకరంగా మాకు ఉన్నాయి. అదే సమయంలో
చూస్తున్న వాళ్ళకి కనిపించాయి. కానీ ఈరోజు పరిస్థితిని గమనించేస్తే నాతో పాటు నా వయసులో ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి నా యొక్క క్లాస్మేట్స్ కావచ్చు, నాతో పాటు పుట్టి పెరిగిన నా జోడి, నా వయసుతో ఉన్న వాళ్ళు కావచ్చు, గమనిస్తే వాళ్ళల్లో చాలామంది నాకు తెలిసిన ఒక అబ్బాయి చాలా చిన్న వయసులోనే, ఐ థింక్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పైన అయిపోతుంది, అతడు చిన్న బలహీనతలు, వ్యసనాలతో, పాపాలతో, భయంకరమైన త్రాగుడు, ఈ జోదం, ఇవన్నీ రకరకాలైన చెడు వ్యసనాలతో తన జీవితంలో అకాల మరణం పొందాడు. నాకు తెలిసిన అబ్బాయి తిరుపతి పట్టణంలో గిరిపురం అనే ప్రాంతంలో, మేము పుట్టి పెరిగిన ప్రాంతం అది. సో అలాగా ఆ ప్రాంతంలో నాతో పాటు ఎంతోమంది, ఈరోజు కూడా కొంతమంది నా క్లాస్మేట్స్ ఈరోజు కూడా తాగుబోతులు ఉన్నారు, అదే ప్రాంతంలో ఉన్నవాళ్ళు. కానీ దేవుని మహోచితమైన కృప చేత నేను కానీ, నా తమ్ముడు కానీ, మా చెల్లి కానీ, మేము ముగ్గురు మా ఇంట్లో, సో మేము ఎవరం కూడా అపవిత్రమైనటువంటి లోక సంబంధమైన ఏ వ్యసనాల్లో కానీ, మాట, చూపు, ఆలోచన, క్రియ, నడకలు, తలంపుల్లో ఏ విధమైన అపవిత్రతమైనటువంటి విచ్చలవిడి జీవితానికి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఏ స్థాయికి వెళ్ళినా, ఏ స్థితిలో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళినా, ఎక్కడ దేవుడు మమ్మల్ని ఉంచినా, ఆ అపవిత్రమైన పాప సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి మేము ఎక్కడ కూడా వెళ్ళకుండా ఉండడానికి బాల్యంలో మేము పొందిన శిక్ష, బాల్యంలో మమ్మల్ని కొట్టిన ఆ కొట్టుడు మామూలు కాదు అసలుకి. అలా దాన్ని తలంచుకుంటే ఈరోజు కూడా స్టిల్ మా అమ్మకి 72 సంవత్సరాలు, ఇప్పటికైనా మా అమ్మకి మేము భయపడుతుంటాం. ఎందుకంటే ఆమె మమ్మల్ని ఇప్పుడేం కొట్టదు, కానీ ఆ విధమైనటువంటి ఆ మనసు, ఆ యొక్క జీవితం అలా అలవర్చబడిపోయింది. ఆమె కోపగించుకునే పరిస్థితి వరకు ఇప్పటికీ రానిమో మేము. ఆమె చెప్తే ఏదైనా కాదనకుండా గాయకుంటాం. ఎందుకంటే మమ్మల్ని పెంచిన విధానం, ఆ రోజుల్లో వేదనే మాకు బాధ కలిగింది. ఇక్కడ నేను అసలుకి ఇంట్లో పుట్టానా, ఈమె నన్ను కన్నదా అన్న సందర్భాలు కూడా నా మనసులో, నాకే కాదు చాలామంది అలాగే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా పారిపోయిన వాళ్ళు జీవితాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో మనం గమనించవచ్చు. రీసెంట్గా గత వారంలో ఒక అమ్మాయిని ఇక్కడ మన విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, కంచికిచర్ల ఆ ప్రాంతంలో, ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కోప్పడ్డారని ఇంట్లో నుంచి అమ్మాయి బయట వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉందామని బయట వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళి 4 రోజుల పాటు ఎక్కడ బంధించారు దుర్మార్గులు. 8 మంది 10వ క్లాసు లోపల చదువుతున్న అమ్మాయిని 8 మంది 4 రోజుల పాటు దుర్మార్గంగా అమ్మాయిని అనుభవించి ఎట్టకేలకి చివరికి ప్రాణంతో నా బిడ్డను బయటకు పంపించారు, వదిలేశారు బయటికి. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. అలాగే తల్లిదండ్రులు హెచ్చరించారని, గద్దించారని, శిక్షిస్తున్నారని, బుద్ధి చెప్తున్నారని మనం కొంతమందికి బాధ కలిగించవచ్చు. కొంతమందికి ఇటు శారీరక తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు. ఆత్మీయ తల్లిదండ్రులు హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన ఇక్కడ లోబడదామన్న మనసు ఉండదు. తిరుగుబాటు మనసు, తిరుగుబాటు స్వభావం, విధేయత లేకుండా ఇట్లాగా కళ్ళు అబ్బకించుకొని గుడ్లో గొప్పలాగా చూడటం, నువ్వేది మాకు చెప్పేది అన్నట్లుగా అహంతో, తల బిరుసుతనంతో కొంతమంది ఉంటారు. అలాంటి ఆ పిల్లల జీవితాలు, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లోబడినటువంటి అవిధేయత హృదయాలు జీవితాలని ఎంతో దారుణంగా పాపానిలో, అపవిత్రతలో వారిని వెళ్ళొద్దు అని హెచ్చరించి, గద్దించి, శిక్షించి, బుద్ధి చెప్తుంటే పశ్చాత్తాపం రావట్లేదండి. నాకు చాలా బాధ అనిపించింది కొంతమందిని చూసినప్పుడు. వీళ్ళకి పశ్చాత్తాపం కూడా లేదే. వీళ్ళకి దేవుని యొక్క వాక్యం ఎంతకాలం వీళ్ళైనా విన్నది అన్నట్లుగా నాకు తెలిసిన, నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. ఒక యవనస్తుడికి చాలాసార్లు చెప్పానండి, చాలాసార్లు బుద్ధి చెప్పాను, వాక్యం ద్వారా చెప్పాను. వాక్యం ద్వారా చెప్తున్నప్పుడు ఏమంటారు తెలుసు, ఏమనుకుంటున్నారంటే నా గురించే చెప్తున్నాను, ఇప్పుడు నా గురించే స్టార్ట్ అయింది అన్నటువంటి ఆలోచనలు, తలంపులు వస్తుంటాయి. నా గురించి చెప్తున్నాడని అట్లా అనుకుంటుంటారు, కానీ బ్రతుకు మాత్రం మారలేదు. నేను చెప్పలేదు నువ్వు రావద్దు మందిరానికి అని, వాడు ఆగిపోయాడు.
ఎందుకు ఆగిపోయాడో, ఏమైందో, అసలు ఎందుకు రావటం మానేశాడో కూడా నేను వాడికి ఫోన్ చేయలేదు, వాడు నన్ను అడగను. రమ్మంటారా, ఆగిపోమ్మంటారా అని వాడు నన్ను అడగలేదు, నేను వాడికి ఫోన్ చేయలేదు. ఎందుకంటే తెలుసు వాడి బ్రతుకు ఎలాంటిదో, వాడి ఉద్దేశాలు ఏంటో. సమస్త శిక్షయు ఇప్పుడు దుఃఖకరంగా ఉంటుంది ఎవరికైనా సరే, కానీ దాంట్లో అభ్యాసం కలిగి సహనముతో నడిపించుచున్న విధానంతో నేర్చుకుని లోబడితే దాని తర్వాత కాలంలో నీతి సమాధాన ఫలం మనం అనుభవిస్తాం. దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించండి. మాకు మినిస్ట్రీలో, హొసైనా మినిస్ట్రీలో నేను 12-13 సంవత్సరాలు సేవ చేశాను. అంతకాలపు సేవలో ఎస్ఎన్ గారు యొక్క నడిపింపులో మేము నడిపించబడ్డాం. రాత్రి పగళ్ళు ఆయన ఏ విధంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఏ విధంగా ఎంతమందిలో నిలబెట్టి ఆయన నన్ను అవమానకరంగా మాట్లాడినా సహించి తల వంచుకొని నడిపించే నాయకులు. తిట్టినా మనకు తైలాభిషేకం, కొడితే మనకు దీవెనలే అంటూ సహించిన సందర్భాలు నాకున్నాయి. నేను చెప్పగలను. 12 సంవత్సరాలు పరిపూర్ణంగా 12 సంవత్సరాలు నేను మినిస్ట్రీలో ఉన్నాను. ఆ 12 సంవత్సరాల కాలంలో ఆయన ద్వారా నేను నడిపింపబడిన నడిపింపులో నన్ను డైరెక్ట్గా యేసన్న గారితో నాకు యేసన్న గారితో ఉన్నటువంటి మధ్యలో జరిగిన విషయాలే నేను ఎన్నో చెప్పగలను. ఆయన నన్ను ఆ విధంగా హెచ్చరించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన మేము దేవునికి అప్పగించు నడిపింపే నాయకుడని లోబడి మేము జీవించాం. సొన మినిస్ట్రీ నుంచి నేను బయటికి రావటం అనేది నా స్వతగా నేను బయటికి రాలేదు. నేను దేవునికి ప్రార్థన చేసి దేవుని చిత్తానికి చెప్పి నేను కొన్ని సూచనలు చెప్పాను. ప్రభా, మీకు ఈ విధంగా నేను వెళ్ళి చేయటం మీకు ఇష్టమైతే నన్ను ఇలాగ నడిపించండి అని నేను దేవుని దగ్గర కొన్ని విషయాలు ఈ విధంగా సూచనలుగా నేను అడిగినప్పుడు దేవుడు ఆ విధంగానే నన్ను నడిపించాడు. దేవుడే నన్ను నడిపించకపోతే, దేవుని యొక్క చిత్తం, దేవుని ప్రణాళిక లేకపోతే ఈ రోజుకి నేను ఈ చిలకలూరుపేటలో ఉండటం సాధ్యం కాదు. ఈ చిలకలూరుపేటలో సేవ చేయటం సాధ్యం కాదు. ఎందుకంటే మీలో చాలామందికి తెలుసు చిలకలూరుపేట. ఈ మధ్య ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు చిలకలూరుపేట ఐడియా ఉందండి, విన్నాం అంటున్నా. ఎందుకంటే ఒకనొక సమయంలో ఈ చిలకలూరుపేటకి అంత భయంకరమైన పేరు ఉండేది. రెడ్ లైట్ ఏరియా లాగా, బాంబేలో రెడ్ లైట్ ఏరియా లాగా చిలకలూరుపేటలో రెడ్ లైట్ ఏరియాగా ఉండేది. నేను 2010లో ఈడికి వచ్చాను. నేను ఇక్కడికి రాకమునిపే ఈ ప్రాంతంలో చాలా వరకు అటువంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్మూలన చేసినట్లుగా, గవర్నమెంట్ ద్వారా అవన్నీ నిర్మూలపరిచినట్లుగా నేను సాక్ష్యం విన్నాను. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఆలోచించండి. అంతటి భయానకమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న వ్యభిచారపు దురాత్మ, ఈ చిలకలూరుపేటలో ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ స్టిల్ ఈ రోజుకి కూడా కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆ దురాత్మ క్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి ఈ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ దురాత్మ ప్రభావం కలిగినటువంటి ఈ చోట మాకంటూ పై అధికారులు ఎవరు, పై నాయకులు ఎవరు లేనటువంటి ఈ సమయంలో దేవుడే మాకు ఆధారమై, దేవుడిని యొక్క కృప, కాపుదల, సంరక్షణ మాకు అనుగ్రహించబడి ఈ రోజు వరకు కూడా అపవిత్రమైనటువంటి ఈ పాప సంబంధమైనటువంటి ఏ యొక్క ఆ ఊరులలో, ఉచ్చులలో మేము చిక్కుబడకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన కృప, ఆయన కాపుదల తప్ప మా స్వతహాగా మేము, మా బలము, మా శక్తి మమ్మల్ని నిలబెట్టలేదు. కనుక మనకు నడిపిస్తున్నటువంటి నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనము శిక్ష అనుభవిస్తుంటే సంతోషంగా సహించాలి. తప్పిదాలు ఉన్నప్పుడు తెలుసుకొని సరిదిద్దుకొని, ఓకే నేను ఇలా చేయకూడదు, ఇలా చేసిన దానికే కదా నన్ను శిక్షించారు, ఇలా చేసిన దానికే కదా నాకు అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి, నేను తల వంచాల్సి వచ్చింది, నేను ఇక మీదట ఇలాంటివి చేయను అన్నటువంటి మార్పు, సంకల్పం, దృఢ సంకల్పం మనకు అవసరం. అలాంటి మార్పు లేకుండా ఎంతకాలం బ్రతికినా మన జీవితంలో ఫ్యూచర్కి ఎప్పటి వరకు మనం ఉంటామో, దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, కానీ మనల్ని దేవుడు ఉంచినంత కాలం ఈ భూమి మీద మనకు ఖచ్చితంగా ఈ శిక్షను మనం అనుభవించాలనేది ఈ 12 అధ్యాయము 11-12 వచనాలు మనకు సాదృశ్యంగా దేవుడు ఈరోజు కూడా ఆయన తెలియచేస్తారు. కనుక మార్చుకుందాం మన పద్ధతులు, మనసు మార్చుకుందాం, లోబడదాం, నీతి సమాధాన ఫలం పొందుకునేటట్లుగా
మన ప్రవర్తనను దేవునికి అప్పగించుకొని నడిపించబడాలని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నా తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మీ యొక్క కృప చేత నా తండ్రి సమస్త శిక్షయు అయ్యా మాకు ఒకవేళ ఇప్పుడు దుఃఖకరంగా ఉన్న అయ్యా సంతోషకరంగా లేకుండా ఉన్నప్పటికీ వాటి యందు మేము అభ్యాసం కలిగి ఉంటే నీతి అను సమాధాన ఫలం మేము పొందుతామని మీ లేఖనం మాకు తేటగా చెప్తుంది. కనుక భయముతోనూ వణుకుతోనూ జాగరూకులమై మాకు నడిపింపైనటువంటి మీ యొక్క అయ్యా మాటలకు, మీ దాసులకు, మీ యొక్క లేఖన భాగాలకు మేము లోబడిన వారమై ఈ యొక్క నాయన భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగడానికి, పరిశుద్ధతను కాపాడుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. ప్రతి మాట నాయన వ్యర్థం కాదని మీరే చెప్పారు. కనుక ఈ మాటలు ఎవరెవరి హృదయంలో నిక్షిప్తమై ఫలభరితంగా గొప్ప జీవితానికి మార్పుకి అయ్యా ఆధారం అవ్వబోతున్నాయో వాటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ మీరు ఆశ్రయించి దీవించండి, బలపరచండి. మీరు రెక్కలను దాచి క్షమము కలుగు చేసి నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందినాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. క్షమిగా దేవుని యొక్క ఆత్మకు మనం లోబడదాం. దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి ఆయన మనల్ని సహాయం చేసి నడిపిస్తాడు. మనం రాబోతున్న కాలంలో నీతి అను సమాధాన ఫలమును అనుభవించేటట్లుగా శిక్షణకు లోబడి శిక్షించబడుతున్నప్పుడు అప్పగించుకుందాం. తప్పిదాలు సరిచేసుకొని తప్పిదాలకు మనం ఇక మీదట వెళ్ళకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు సాగుతాం. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా.